వేసున్న గంగానమ్మ అమ్మవారు పోతురాజు బాబుల అమ్మవారు 7వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ గుడి కట్టి పాత గుడిని కూడా తీసి కొత్తగా కట్టుకుని, అలాగే ఈ గ్రామంలో ఉన్న శివాలయం కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ, రామాలయాలు కానీ అన్ని గుళ్ళు కూడా మా తరం, ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న మా తరంలో కడతాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇది కూడా చాలా అద్భుతంగా కట్టుకున్నాము. ఏ కార్యక్రమం చేసినా మేము ఉమ్మడిగా బాగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా మాకు సహకారాలు అందిస్తూ, మేము ఏది చేస్తామన్నా మమ్మల్ని ముందుకు పంపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్య కారకుడు మా ఎమ్మెల్యే గారే. ఇంతకుముందు బడేటి కోటరామారావు గారు, బుజ్జన్నయ్య గారు ఉన్నప్పుడు ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే శివాలయం గుడి కూడా కట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మా వేణుగోపాల స్వామి గుడి కూడా కడుతున్నారు. తర్వాత రామాలయం గుడి కూడా కడుతున్నారు. అలాగే అన్ని గుళ్ళు మా తంగులమూడు అంటే ఈ ఒక్కది ఇదే కాదండి. అక్కడ మామయ్య గారి తోట నుంచి ఇటు కండ్రిగూడెం వరకు ఉన్నది మొత్తం తంగులమూడే. మొత్తానికి కలిపి ఒకే ఒక గుడి గంగాడమ్మ గుడి, మా గ్రామ దేవత మా అమ్మవారి గుడి. ఈ గుడికే వస్తారు అందరూ కూడా. వారాల పండగలు చేసుకున్నా, ఏ వారం ఎవరు చేసుకున్నా సరే ఈ గుడికి వచ్చి అమ్మవారికి సద్యపానాలు పెట్టుకొని ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అంత ఇది విశిష్టమైన గుడి ఇది. ఈ గుడిని కట్టుకొని ఆ రోజున బుజ్జన్న చేతుల మీద గుడి ఓపెనింగ్ అయింది. ఇప్పుడు 7వసారి మనకి గుడి పుట్టినరోజు చేసుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ వేసుకున్న గంగానమ్మ అమ్మవారు పోతురాజు బాబుల అమ్మవారు 7వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ గుడి కట్టి పాత గుడిని కూడా తీసి కొత్తగా కట్టుకుని, అలాగే ఈ గ్రామంలో ఉన్న శివాలయం కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ, రామాలయాలు కానీ అన్ని గుళ్ళు కూడా మా తరం, ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న మా తరంలో కడతాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇది కూడా చాలా అద్భుతంగా కట్టుకున్నాము. ఏ కార్యక్రమం చేసినా మేము ఉమ్మడిగా బాగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా మాకు సహకారాలు అందిస్తూ, మేము ఏది చేస్తామన్నా మమ్మల్ని ముందుకు పంపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్య కారకుడు మా ఎమ్మెల్యే గారే. ఇంతకుముందు బడేటి కోటరామారావు గారు, బుజ్జన్నయ్య గారు ఉన్నప్పుడు ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే శివాలయం గుడి కూడా కట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మా వేణుగోపాల స్వామి గుడి కూడా కడుతున్నారు. తర్వాత రామాలయం గుడి కూడా కడుతున్నారు. అలాగే అన్ని గుళ్ళు మా తంగులమూడు అంటే ఈ ఒక్కది ఇదే కాదండి. అక్కడ మామయ్య గారి తోట నుంచి ఇటు కండ్రిగూడెం వరకు ఉన్నది మొత్తం తంగులమూడే. మొత్తానికి కలిపి ఒకే ఒక గుడి గంగాడమ్మ గుడి, మా గ్రామ దేవత మా అమ్మవారి గుడి. ఈ గుడికే వస్తారు అందరూ కూడా. వారాల పండగలు చేసుకున్నా, ఏ వారం ఎవరు చేసుకున్నా సరే ఈ గుడికి వచ్చి అమ్మవారికి సద్యపానాలు పెట్టుకొని ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అంత ఇది విశిష్టమైన గుడి ఇది. ఈ గుడిని కట్టుకొని ఆ రోజున బుజ్జన్న చేతుల మీద గుడి ఓపెనింగ్ అయింది. ఇప్పుడు 7వసారి మనకి గుడి పుట్టినరోజు చేసుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తారీఖు 7వ నెల 2025 అమ్మవారి యొక్క 7వ వార్షికోత్సవం చాలా అద్భుతంగా ఘనంగా చేసుకోవడానికి మా 48వ డివిజన్లో ఉన్నటువంటి గంగానమ్మ
పోతురాజు బాబు గారి యొక్క ఈ యొక్క ఆలయం మా ఈ తంగిలమూడి అంతటికి కూడా చాలా గొప్ప ఇలవెల్పు. మేము ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏదైతే కోరుకుంటామో అది అక్షరాలా నెరవేరుతుంది. కాబట్టి అమ్మవారికి అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే నూతనంగా ఈ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి పిల్లల వెంకటేష్ని తన యొక్క మిత్ర బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మిత్ర బృందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దిగ్విజయంగా చేయడం జరిగింది. చూశారు అమ్మవారిని ఏ రకంగా అయితే అలంకరణ చేశారో. అలాగే ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే ఉత్సవ విగ్రహం మాకు ఇంతకుముందు లేదు. మేము ఒక్కసారిగా అందరం ఒకసారి మీటింగ్ వేసుకొని అనుకుని ఒక ఉత్సవ విగ్రహం ఉంటే గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అమ్మవారిని తీసుకెళ్ళి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలని సదుద్దేశంతో నేను పిల్లల వెంకటేష్ కలిపి ఒక ఉత్సవ విగ్రహాన్ని మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. దానికి మంత్రోక్షణ చేయడం జరిగింది. అలాగే హోమాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేయడం పంతులు గారి ద్వారా జరుగుతుంది కాబట్టి మేము దానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి 2500 మంది పైచిలుకు ప్రజలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకి, చుట్టుపక్కల ఉన్నవారికి, మా యొక్క కమిటీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి ప్రత్యేకంగా మా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవెల్ల ఉన్నాయి కాబట్టి వారి యొక్క సతీమణి గారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పంపించి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేశారు. అందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో ECE డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, అడ్వాన్స్డ్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్, రోబోటిక్, IoT, వైర్లెస్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్స్ అండ్ డ్రోన్ అసెంబ్లింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్, అసిస్టెంట్ ఇన్ కోర్ ఇండస్ట్రీస్, ప్లేస్మెంట్స్ కొరకు CRT క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.